హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లోని శాంతినగర్ లో కాల్పులు జరిగాయి. ఓ ఇంట్లోకి దూసుకొచ్చి మరీ కాల్పులు జరిపాడు ఒక ఆగంతకుడు. కాల్పుల్లో ఒకరికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్నారు వెస్ట్ జోన్ డీసీపీ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లోని శాంతినగర్ లో కాల్పులు జరిగాయి. ఓ ఇంట్లోకి దూసుకొచ్చి మరీ కాల్పులు జరిపాడు ఒక ఆగంతకుడు. కాల్పుల్లో ఒకరికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్నారు వెస్ట్ జోన్ డీసీపీ. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, చెప్పండి, అసలు కాల్పులు జరిపింది ఎవరు, ఎవరి మీద జరిగాయి, ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. ప్రస్తుతం నేను స్పాట్ లోనే ఉన్నాను. మసప్ ట్యాంక్ శాంతినగర్ లో ఉన్నటువంటి శ్రీ దుర్గా కునమిల్లి అపార్ట్మెంట్. ఇందులో మన్మథ మానియా అనేటువంటి కేబిఎస్ ఒక ప్రైవేట్ బ్యాంక్ సీఈఓ ఇందులో నివాసం ఉంటున్నారు. 12 గంటల సమయంలో ఒక ఆగంతకుడు 30 సంవత్సరాల యువకుడు ఇందులోకి వచ్చాడు. ఆ బ్యాంక్ లోపలికి వెళ్లిన సందర్భంలోనే వాళ్ళ మధ్య 2 నిమిషాల పాటు మాటలు జరిగాయి. ఆ తర్వాత ఇమీడియట్ గా ఆ వ్యక్తి ఆగంతకుడు, ఆ 30 సంవత్సరాల యువకుడు తన దగ్గర ఉన్నటువంటి రివాల్వర్ తీసుకుని అతనిపై ఎక్కుపెట్టాడు. ఆ సమయంలో అతను తప్పించుకునేటువంటి ప్రయత్నంలో కుడి కాలుకు కింది భాగంలో ఆ బుల్లెట్ తగిలింది. ఇంజురీ కావడంతో స్థానికంగా ఉండేటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు స్పాట్కి చేరుకున్నారు. సంఘటనకు సంబంధించినటువంటి కారణాలన్నీ కూడా తెలుసుకుంటున్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య గతంలో ఏమైనా వివాదాలు ఉన్నాయా, లేదంటే ఏం కారణాలు అనేటువంటిది కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి సంబంధించి మరి సీసీ కెమెరా ఇక్కడ కూడా ఈ అపార్ట్మెంట్ లో పని లేదు, ఆఫ్ చేసుకున్నారని వస్తున్న సమాచారం. మరి రోడ్డు మార్గం అయితే సీసీ కెమెరాలు ఉన్నాయో అందులో వెళ్తున్నటువంటి విజువల్స్ కానీ ఏమైనా రికార్డ్ అయ్యాయి అనేటువంటిది కూడా ప్రస్తుతం ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి టీం ఆ నిందితుల కోసం వేట కొనసాగిస్తోంది. బైక్ పై ఇక్కడి నుంచి మారిపోయాడు. అయితే కేబిఎస్ బ్యాంక్ సీఈఓ మన్మథ మానియా అనేటువంటి వ్యక్తి మరి ఆ బ్యాంకు ఉద్యోగి కావడం వల్లనే అతన్ని అనుమతించారని తెలుస్తుంది. వెంకటేశ్వరరావు గారి సంఘటనకు సంబంధించిన కారణం ఏంటి, ఎట్లా మీకు ఎట్లా ఇన్ఫార్మ్ అయింది?
ఈ సంఘటన సమయంలో ఎంతో పాల్గొన్నాం. మరి సంఘటన వచ్చిన అంటే గాయపడిన వ్యక్తి కేబిఎస్ లోకల్ ఏరియా బ్యాంక్కు సంబంధించిన సిఇఓ అని అంటున్నారు. మరి అతనికి వచ్చిన వ్యక్తికి ఏమైనా ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయా, వారి మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా కూడా పూర్తి వివరాలు లేదు. అవి దాని గురించి ఈ లోపలికి ఎలా వాళ్ళు రాగలిగాడు అతను? అక్కడ వాచ్మెన్ అడగడం జరిగింది. ఈ వ్యక్తి వచ్చిన వ్యక్తి వాచ్మెన్ అడిగాడు. మరి వాచ్మెన్ ఉన్న నేను ఒక బ్యాంక్ పనిచేస్తే అతను పోవాలన్నారు. మరి వచ్చిన వ్యక్తిని పూర్తి వివరాలు తెలియదు కాబట్టి వివరాలు పైన ఉన్న వ్యక్తికి ఈ కేబిఎస్ బ్యాంక్లో పనిచేస్తే అతనికి చెప్పడం జరిగింది. అతడు పైకి తీసుకురమ్మన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో ఈ ఆర్గ్యుమెంట్ తోటి మరి ఫైర్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఆ ఫైర్లో అతనికి చిన్న గాయమైంది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. అంటే అతడు ఏం చెప్పాడు? మాట్లాడితే మీరు అతను ఏమన్నా ఇంకా మాట్లాడలేదు, మాట్లాడుతున్నాం. ఇంకా మేము మాట్లాడలేదు, ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ఇన్వెస్టిగేషన్ పరిశ్రమ. సరే, ఇంట్లో ఆయన ఒక్కరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారు? ఆయన ఫ్యామిలీతో పాటు ఉన్నాడు. వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఇన్సిడెంట్ జరిగినప్పుడు. ఎవరు గుర్తుపట్టలేదు. అంటే ఒకవేళ అతనే ఆ కేవీఎస్ బ్యాంక్ ఉద్యోగి అయి ఉండవచ్చేమో, చెప్పలేము. అది ఎవరు అనేది కూడా మనం చెప్పలేము. వారి మధ్య ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా ఏంటో కూడా తెలియదు. ఒక 10 నిమిషాలు అక్కడ మాట్లాడుకున్న తర్వాత కానీ మనకు ఈ సంఘటన జరిగిందని తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ మధ్య ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయో. అపార్ట్మెంట్ లో సీసీ కెమెరాలు రికార్డ్ కాలేదా? సీసీ కెమెరాస్ ఉన్నాయి, బట్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆ సీసీ కెమెరా బంద్ చేసినారని వాళ్ళు అంటున్నారు. ఇంకా వివరాలను సేకరిస్తాం. ఓకే, మొత్తానికి సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు ఇంతవరకు డీసీపీ వెంకటేశ్వరరావు అందించినటువంటిది. మరి స్పాట్ జరిగినటువంటి సందర్భంలో సీసీ కెమెరా మరి ఇక్కడ ఉంది, దానికి సంబంధించి అది పని చేయట్లేదు అనేటువంటిది ఒక వార్త వినిపిస్తోంది. మరి లోపల వాచ్మెన్ కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చూద్దాం. ఒకసారి వాచ్మెన్ తో మాట్లాడదాం ఏం జరిగింది అనేటువంటి దానికి సంబంధించి. ఒక్కసారిగా ఇక్కడ తీవ్రమైనటువంటి కలకలం ఈ అపార్ట్మెంట్ లో జరిగినటువంటి సందర్భంలో చూడవచ్చు. ఒక బ్యాంక్ సిఇఓ పైన ఆ యువకుడు కాల్పులు జరిగినటువంటి సందర్భానికి సంబంధించి వాచ్మెన్ ను కూడా పోలీసులు విచారిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. వాచ్మెన్ కి సంబంధించినటువంటి వివరాలు పోలీసులకు అందజేస్తున్నటువంటి ఇదిని కూడా మనం చూస్తూ ఉన్నాం. సార్ ఒక్క నిమిషం, ఈ సంఘటనకు సంబంధించి ఒక్కసారి చెప్పండి వివరాలు ఏం జరిగింది అసలు. సార్ ముందు ఓకే సార్ చెప్పిన డీసీపీ గారు చెప్పలే 12-12:30 మధ్యన వాచ్మెన్ శంకర్ అని ఉన్నాడు. అతనికి వచ్చేసి 1 పర్సన్ వచ్చేసి ఇట్లా నేను బ్యాంక్ నుండి వచ్చినాను, హైటెక్ నుండి అని చెప్పినాడు. చెప్పేసి మీ బ్యాంకులో ఎవరు ఉన్నా అంటే మా దగ్గర ఎవరు లేరు అన్నారు. తర్వాత మళ్ళీ 2-3 కార్లు చెక్ చేసినారు, ఎట్లాంటి కార్లు ఎవరు ఉన్నాయంటే ఆ కార్లో ఐడెంటిఫై చేయలేదు. సరే ఎనీహో మా వాళ్ళని ఇతను కారు ఒక బ్యాంక్ ఎంప్లాయీ వాళ్ళ అపార్ట్మెంట్ ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసినారు. చేస్తే సరే బ్యాంక్ వాళ్ళు కదా రమ్మని చెప్పినారు. పోయిన తర్వాత వాచ్మెన్ పోయి కూర్చొని మాట్లాడినాడు. వాచ్మెన్ పోయి బెల్ కొట్టిన తర్వాత వాళ్ళ హస్బెండ్ లోపల పోయిన తర్వాత ఇది రిజిస్టర్లో ఏమైనా ఎంట్రీ చేశాడా అతను? ఇంకా అది మొత్తం వెరిఫై చేస్తున్నాము. అట్లా ఏం లేదు, వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడాను ఇంటర్కామ్లో. వాళ్ళ వైఫ్ బ్యాంక్ ఎంప్లాయీ వాళ్ళ వైఫ్ మాట్లాడింది. సరే బ్యాంక్ వాళ్ళు కాబట్టి రమ్మన్నారు. లోపల పోయిన తర్వాత వాళ్ళు కూర్చొని మాట్లాడుతుంటే ఎస్ కమ్ అవుట్ సైడ్. తర్వాత ఒక 10-15 మినిట్స్ లోపల 10 మినిట్స్ అట్లా ఈ సౌండ్ వచ్చింది. ఇమీడియట్లీ అతను కింది పారిపోయిన వీడు పైకి పోయినాడు. దిస్ హ్యాపెండ్. అంటే ఈ వాచ్మెన్ గతంలో ఇతను ఎప్పుడైనా చూడడం జరిగిందా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా గుర్తుపట్టగలిగారా ఎవరిని? అతన్ని వచ్చిన అతన్ని ఐడెంటిఫై అంటే ఎవరనేది తెలియదు, ఇంకా వెరిఫై చేస్తున్నాం. అతను ఎవడు ఏం సంగతి అనే డీటెయిల్ వీఆర్ ఎంక్వైరీ. ఇక్కడ ఓన్లీ 1 పర్సన్ వచ్చినాడు, ఓన్లీ 1 పర్సన్. ఇక్కడ సీసీ కెమెరాలో ఏమైనా రికార్డ్ అయిందా? సీసీ కెమెరాలో అంటే యాక్చువల్లీ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు ఇంట్లో. ఇప్పుడు యాక్చువల్లీ అతను ఎవరింట్లో పోయినాడో అతను సీసీ కెమెరా ఇస్ దేర్, బట్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు అతను. సరే అవెవరు వీఆర్ వెరిఫైయింగ్. మొత్తం బయట రోడ్ లో ఏమైనా కెమెరాలు ఉన్నాయా? ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, చెక్ చేస్తున్నామండి. ఇంతవరకు ఏమో ఐడెంటిఫై కాలేదు. అంటే బ్యాంకు లావాదేవీల్లో జరిగిన గొడవలు ఏమైనా కావచ్చేమో, మనం చెప్పలేము ఇప్పుడైతే. ఎట్ ప్రెజెంట్ మీకు ఆ రకమైన అనుమానం ఏమైనా ఉందా? వెరిఫై చేస్తున్నాం, ఇంకా విల్ డు ఇట్. ఓకే రైట్. ఓకే, మొత్తానికి ఈ సంఘటనకు సంబంధించి ఏసీపీ అందిస్తున్నటువంటి వివరాలు. మరి
వాచ్మెన్కు సంబంధించి కూడా ఏ టైంలో వచ్చాడు, ఈ బుక్లో ఏమైనా రిజిస్టర్ అతను చేశాడా, అలాగే ఎవరిని కలవాలని మొదట ఆ వాచ్మెన్ను అడిగాడు అనేటువంటి వివరాలు కూడా ఇంతకుముందు వాచ్మెన్ మాట్లాడినప్పుడు అందించినటువంటి వివరాలు. మరి కాసేపట్లో ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. రైట్, థ్యాంక్ యూ శర్మ. థ్యాంక్ యూ శర్మ. ఇది సంఘటన 12:30 గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తూ ఉంది. మరి సంఘటన అంటే గాయపడిన వ్యక్తి కేబిఎస్ లోకల్ ఏరియా బ్యాంక్కు సంబంధించిన CEO అని అంటున్నారు. మరి అతనికి వచ్చిన వ్యక్తికి ఏమైనా ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయా, వారి మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా కూడా పూర్తి వివరాలు లేదు. ఇది సంఘటన 12:30 గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తూ ఉంది. మరి సంఘటన అంటే గాయపడిన వ్యక్తి కేబిఎస్ లోకల్ ఏరియా బ్యాంక్కు సంబంధించిన CEO అని అంటున్నారు. మరి అతనికి వచ్చిన వ్యక్తికి ఏమైనా ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయా, వారి మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా కూడా పూర్తి వివరాలు లేదు. బెల్లు కొట్టంగానే ఆయన లోపలికి పోయిన తర్వాత మా ఆయన కిందికి వచ్చేసిండు. కిందికి రాగానే కాల్ చేసిండట. ఫస్ట్ గోడకు కాల్చిండట. గోడకు కాల్చిన తర్వాత ఇక్కడ తోడకు కాల్చిండు. సార్ను తోడకు కాలవంగానే మా ఆయన ఏమో సప్పుడు వచ్చిందని మీది కురికొచ్చిండు. మా ఆయన మీది కురికి రాగానే ఆయన కిందికి దన ఉరికిపోయిండు. కాల్చినోడు మా ఆయన మీది కురికొచ్చిండు, ఆయన కింది కురికిండు. శంకర్ మా ఆయన పేరు బ్యాంక్ సార్ పేరు తెలియదు. వచ్చిన ఆయన పేరు అడిగిండు అడగలేదు, నాకు తెలియదు. శంకర్ బ్యాంక్ సార్ ఇంటికండి. ఏ బ్యాంక్ సార్ అన్న? హైటెక్ సిటీ మాందాపూర్లో బ్యాంక్ ఉంటుంది కదా, ఆ సార్ ఇంటికండి. ప్లాట్ నంబర్ తెలుసా సార్ అన్నాడు. ప్లాట్ నంబర్ తెలుసా సార్ అని నేను అన్నా. తెలియదు, కారు తెలుసు అని కారు అన్నీ లెంకుతుంటే నేనేం చేసిన, ఆయన కార్లు లెంకుతుండు కదా అని నేను ఆయనతో అమ్మకు ఫోన్ చేసిన. అమ్మ एक आदमी आ गया है, ऊपर लेके आना न कब बोलना. అమ్మ ఏ టీకే శంకర్ లేకే అని ఆయన అంటే నేను వచ్చి బెల్లు కొట్టిన మా సారు డోర్ తీసినాకలా సారు ఒక ఆయన వచ్చిండు శంకర్ పర్వాలేదు అన్నాడు. ఆయనతో మా సారు ఈ కుర్చీ మీద ఆయనను కూర్చుని పెట్టిండు. ఆ కుర్చీ మీద మా సారు కూర్చుండు. ఇక 5-10 నిమిషాలు ఏదేదో మాట్లాడారు మా సారు. ఆయన బ్యాంకు నుంచి వచ్చినావంటే అది ఐడెంటి కార్డు ఏమో మా సార్ అడుగుతాడు. అయితే వీళ్ళు మాట్లాడుకుంటారు కదా, ఇక వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోగానే ఏమైంది, పైసలు అడిగాడట మా సార్ను. పైసలు అంటే మేరే పైస క్యాయ్ అని మా సార్ అన్నట. తెలుగు రాదు. క్యాయ్ అంటే ఇక బెడ్రూమ్లో చూసుకో అంతటి చూసుకో అని మా సార్ తోలుకపోయిండట. ఇక ఈ డోర్ పెట్టి తోలుకపోయినాక ఇక లోపల కాల్ చేసిండు సార్. కాల్ చేసిండు, వెళ్ళిపోయిండు. చూడలే, నేను కిందికి పోయినా. వీళ్ళు మాట్లాడుతారు ఇక నేనేం చేయాలని కిందికి పోయినా. తెలుగు మాట్లాడుతుండు, మా సార్తోనేమో హిందీలో మాట్లాడుతుండు. పేరు చెప్పలే, ప్లాట్ నంబర్ చెప్పలే, పేరు చెప్పలే. కార్ ఓల పేరు అడిగినా. హైటెక్ సిటీ నుంచి బ్యాంకు నుంచి వచ్చిన, మరి కారును గుర్తుపడతా కానీ సారు ప్లాట్ నెంబర్ తెలియదు అంటే ఇంట్లో ఓళ్ళు లేరు సార్ మరి బ్యాంక్ వాళ్ళు. అంటే నేను కారును గుర్తుపడతాను, కాలరాలే తిరుగుతాడు. సౌండ్ ఇన్లే, నేను పట్టుమని సపోర్ట్ ఇచ్చింది. ఇక సపోర్ట్ వచ్చినాక జరిసేపటికి అమ్మ వచ్చింది, ఈ పక్కింటి అమ్మ వచ్చి శంకర్ ఉప్పరా అంటే క్యావా అమ్మ అంటే సార్కు కాల్ చేసి పోయిందట సుజాత అంటే పోయినాం. పోయే వరకు సారు అమ్మ బెడ్రూమ్లో ఉండు. ఏమైంది సార్ అంటే షూట్ కరికి గయా శంకర్ అభి గయా ఉनको పక్కకు అండు. ఆయన సార్ని చూసి నేను గేట్ దాకా ఉరికినా. అటు ఇటు 3 అక్కలు చూసే వరకు ఏడలేడు అని
సెట్టు సార్ నా పేరు శంకర్ సార్ 4 నెలలు అవుతుంది. ట్వెల్వ్ 12:30 మధ్యన వాచ్మెన్ శంకర్ అని ఉన్నాడు అతనికి వచ్చేసి 1 పర్సన్ వచ్చేసి ఇట్లా నేను బ్యాంక్ నుండి వచ్చినాను హైటెక్ నుండి అని చెప్పినాడు. చెప్పేసి మీ బ్యాంకులో ఎవరు ఉన్నా అంటే మా దగ్గర ఎవరు లేరు అన్నారు. తర్వాత మళ్ళీ 2-3 కార్లు చెక్ చేశాను, మీరు ఎట్లాంటి కార్లు ఎవరు ఉన్నా అంటే ఆ కార్లు ఐడెంటిఫై చేయలేదు. సరే ఎనీహో మా వాళ్ళని ఇతను కారు ఒక బ్యాంక్ ఎంప్లాయీ వాళ్ళ అపార్ట్మెంట్ ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసినాను. చేస్తే సరే బ్యాంక్ వాళ్ళు కదా రమ్మని చెప్పినారు. పోయిన తర్వాత వాచ్మెన్ పోయి కూర్చొని మాట్లాడినాడు. వాచ్మెన్ పోయి బెల్ కొట్టిన తర్వాత వాళ్ళ హస్బెండ్ లోపల పోయిన తర్వాత ఇది రిజిస్టర్లో ఏమైనా ఎంట్రీ చేశాడా అతను? ఇంకా అది మొత్తం వెరిఫై చేస్తున్నాము. అట్లా ఏం లేదు, ఫోన్ చేసి మాట్లాడాను ఇంటర్కామ్లో. వాళ్ళ వైఫ్ బ్యాంక్ ఎంప్లాయీ వాళ్ళ వైఫ్ మాట్లాడింది. సరే బ్యాంక్ వాళ్ళు కాబట్టి రమ్మన్నారు. లోపల పోయిన తర్వాత వాళ్ళు కూర్చొని మాట్లాడుతుంటే ఎస్ కమ్ అవుట్ సైడ్. తర్వాత ఒక 10-15 మినిట్స్ లోపల 10 మినిట్స్ అట్లా ఈ సౌండ్ వచ్చింది. ఇమీడియట్లీ అతను కింది పారిపోయిన వీడు పైకి పోయినాడు. ఐడెంటిఫై అంటే ఎవరనేది తెలియదు, ఇంకా వెరిఫై చేస్తున్నాం. అతను ఎవడు ఏం సంగతి అనే డీటెయిల్ వీఆర్ ఎంక్వైరీ. ఇక్కడ ఓన్లీ 1 పర్సన్ వచ్చినాడు, ఓన్లీ 1 పర్సన్. ఇది ఎగ్జాక్ట్లీ 12:30